మరి పిల్ల కాంగ్రెస్ అనేటువంటి ఏ రకంగా పిల్ల చేష్టలతో అమరావతి కాదు, ఈ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పి 3 ముక్కల ఆటలు ఆడించి ఏ రకంగా నవ్వుల పాలు చేశారు. మొత్తం ప్రపంచమంతా కూడా వివరిపోయింది. ఏ రైతులైతే వారు త్యాగం చేసి వాళ్ళ భూములు అప్పగించారో వాళ్ళ భాషలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. పెట్టుబడులు రాకుండా ఏ రకంగా అడ్డుకున్నారో ఈ పిల్ల కాంగ్రెస్ యొక్క పిల్ల చేష్టల వల్ల ప్రజలు గమనించారు. అందుకనే ఆ రోజు ఈ పిల్ల కాంగ్రెస్ అయినా తల్లి కాంగ్రెస్ అయినా రాజకీయంగా మళ్ళీ మట్టి కనిపించి మరి ఒక కాంగ్రెస్ పార్టీని హ్యాట్రిక్ డక్ అయితే ఇంకొక పార్టీని ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఏ రకంగా మరి మట్టి కనిపించారో ప్రజాస్వామికంగా ప్రజల యొక్క ఆలోచనతో ప్రజల యొక్క మద్దతుతో అది వారు చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఆ రకంగా అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్, ఏషియా బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు అయితే కానివ్వండి, మొన్నటికి మొన్న బడ్జెట్లో 1,600 కోట్లు ఆ అమరావతి పట్టణ అభివృద్ధి కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం కూడా 3,320 కోట్లు కానివ్వండి, రైల్వే బడ్జెట్ యూపీ హయాంలో 10 సంవత్సరాలు